పెద్దలంటే మర్యాద లేదు, రెస్పెక్ట్ లేదు ఎల్డర్స్ అంటే. బుమ్రా వేస్తే వరల్డ్స్ బెస్ట్ బౌలర్ వేస్తే ఫస్ట్ బాల్ సరే స్లాట్లో అయితే 6 కొట్టేస్తాడా? చంటోడు, చిన్నపిల్లోడు, బుడ్డోడు, వైభవ్ సూర్యవంశి ఫస్ట్ బాల్ 6, 2 6లు కొట్టాడు బుమ్రా బౌలింగ్లో. రాజస్థాన్ రాయల్స్ ఓ ఆట ఆడుకున్నారు. తన పార్ట్నర్ జైస్వాల్ 32 బాల్స్లో 77 నాట్అవుట్. 20 ఓవర్ల మ్యాచ్ అయితే మూడోసారి ఎంఐ మీద 100 కొట్టుండేవాడేమో. అవెంజర్స్ లాంటి టీం ఎంఐ, వాళ్ళని కూడా ఓడించారు. 3 out of 3 ఫర్ రాజస్థాన్ రాయల్స్. ఎంఐ 2 మ్యాచ్లు ఓడిపోయారు. కాస్త వాళ్ళు సోల్ సర్చింగ్ చేసుకోవాల్సిన అవసరం వస్తోందేమో, దాని గురించి కాస్త మాట్లాడదాం. అలాగే ద నెక్స్ట్ గేమ్ మన ఐపీఎల్లో ఇస్ డీసీ టేకింగ్ ఆన్ జీటీ, దాని గురించి కాస్త మాట్లాడుకుందాం. అలాగే చెప్పుకోవచ్చు కూడా ఉందిగా మనకి, అది కవర్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. ఆర్ఆర్ టుక్ ఆన్ ముంబై ఇండియన్స్. మధ్యలో కాస్త ఇన్ఫాక్ట్ స్టార్టింగ్లో కాస్త వర్షం వచ్చి పడింది. మ్యాచ్ జరగదేమో అనుకున్నాం అందరం కూడా. కానీ 11 ఓవర్స్కి కుదించిన తర్వాత మ్యాచ్ని స్టార్ట్ చేశారు. టాస్ గెలిచింది హార్దిక్ పాండ్యా అండ్ అజింక్య రహానే ఆఫ్ కేకేఆర్ లాగా టాస్ గెలిచి మేము బ్యాటింగ్ చేస్తాం అనుకుండా తను బౌలింగే చేస్తామన్నాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత మీరు అనొచ్చు, బిడిసికొట్టిందిగా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంటే బాగుండేది కదా అని. వర్షం పడింది కాబట్టి, పిచ్ అండర్ కవర్స్ ఉండింది కాబట్టి, మాయిశ్చర్ ఉండింది కాబట్టి, తర్వాత మళ్ళీ వర్షం పడే ఛాన్సులు ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే ఫస్ట్ టాస్ గెలిస్తే బౌలింగే ఎంచుకోవాలి. అదే చేశాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ రియాన్ పరాగ్ కూడా మేము బౌలింగే చేద్దాం అనుకున్నామని చెప్పాడు. కాకపోతే వాళ్ళకు ఓపెనర్స్ ఉన్నారు, 2 చిచ్చర పిడుగులు. వాళ్ళు వేరే, వాళ్ళ ఆలోచన వేరే, వాళ్ళ విధానాలు వేరే, వాళ్ళ పద్ధతులు వేరే. ఎవడేం చేస్తాడు దానికి? బయటకు వచ్చారయ్యా. ఇప్పటిదాకా జరిగిన అన్ని మ్యాచెస్లో కూడా మోస్ట్ డేంజరస్ అండ్ సక్సెస్ఫుల్ ఓపెనింగ్ పేర్ ఎవరు అంటే వీళ్ళిద్దరే, వైభవ్ సూర్యవంశి, యశస్వి జైస్వాల్. ఇప్పుడు వైభవ్ సూర్యవంశి 15 సంవత్సరాలు లేదని చెప్పి జైస్వాల్ చాలా పెద్దవాడు అనుకుంటాం, కాదు. జైస్వాల్ కూడా 24 సంవత్సరాలే, ఇంకా 25 సంవత్సరాలు కూడా రాలేదు జైస్వాల్కి కూడా. ఇద్దరు మరోసారి ఒకటి ఆడుకున్నారు. 2.4 ఓవర్స్లో 50 కొట్టేశారు. అసలు జరిగింది మ్యాచ్లో 11 ఓవర్స్ మ్యాచ్, 150 కొట్టారు ఆర్ఆర్. ముంబై ఇండియన్స్ 123 మాత్రమే స్కోర్ చేయగలిగారు వాళ్ళ దగ్గర ఉన్న 11 ఓవర్స్లో. దీపక్ చారన్ 22. దాని తర్వాత బుమ్రా వచ్చాడు. బుమ్రా వస్తే ఫస్ట్ బాల్ అది వైభవ్ సూర్యవంశి ఏమాటగా మాట ఫస్ట్ బాల్. సరే కొంతమంది అనొచ్చు స్లాట్లో వేశాడు, ఎవరన్నా కొడతారని. కానీ 15 ఏళ్ళు కదా, అంటే ఇప్పుడు యూ గెట్ ఓవరాల్ ఆఫ్ సర్టన్ ఇండివిజువల్స్. బుమ్రా అని చూడలే, బాల్ని మాత్రమే చూశాడు. లెసన్ ఫర్ ఎవ్రీ యంగ్ క్రికెటర్, ఎవ్రీ యంగ్ బ్యాటర్. మీరు ఆడేది బాల్ని, బౌలర్ని కాదు. ఆ బౌలర్ దగ్గర చాలా స్కిల్ ఉంటుంది నిజమే, కానీ మీరు ఎండ్ ఆఫ్ ది డే మీరు ఆడేది బాల్ని మాత్రమే. అదే సీ ద బాల్, హిట్ ద బాల్. 2 6లు కొట్టాడు. ఫినామినల్గా స్టార్ట్ చేశాడు. 12 బాల్స్లో 39 కొట్టాడు. 13 బాల్కి అవుట్ అయిపోయాడు. అది సూర్యవంశి ఓ ఆట ఆడుకుని వెళ్ళిపోయాడు. అవుట్ అయిన తర్వాత కూడా చిరాకు మనిషికి, ఎలా అవుట్ అయిపోయినా అని. డీప్ కవర్స్లో ఫీల్డర్ని పెట్టారు, అతని చేతిలోకి కొట్టి అవుట్ అయ్యాడు. కానీ ఈ వాజ్ లివిడ్ విత్ హిమ్సెల్ఫ్. మండిపోతుంది మనిషికి. వైభవ్ సూర్యవంశి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జైస్వాల్ కనిపించట్లేదు, కానీ తనకి ప్రస్తుతానికి ఆరెంజ్ క్యాప్ తన దగ్గర ఉంది. ఒకటే మ్యాచ్లో వచ్చలేదు, కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు. మరోసారి 32 బాల్స్లో 77 స్కోర్ చేశాడు. 4 6లు, 10 4s, 14 బౌండరీస్ ఉన్న ఇన్నింగ్స్లో, 240 స్ట్రైక్ రేట్. ఎంఐ అంటే చాలా ఇష్టం. తన డొమెస్టిక్ క్రికెట్ మొత్తం అంతా ముంబైకే ఆడతాడు. సో వాళ్ళు అగేన్స్ట్గా ఆడినప్పుడల్లా కూడా బాగా పర్ఫామ్ చేస్తాడు. ఇప్పటికే 2 100s ఉన్నాయి ఐపీఎల్లో జైస్వాల్కి అగేన్స్ట్ ముంబై ఇండియన్స్. ఇన్ఫాక్ట్ ఇది 20 ఓవర్ మ్యాచ్ అయి ఉంటే ఇంకో 3rd 100 వచ్చే ఛాన్స్ కూడా పూర్తిగా ఉంటుంది. బికాస్ 77కి చేరుకున్నాడు అప్పటికే. ఈ సీజన్లో ఇంకా మనం 100 చూడలేదు. అది జరుగుండేదేమో, జస్ట్లో మిస్ అయిందేమో. తర్వాత వచ్చిన వాళ్ళు చిన్న క్యామియోస్ ఆడారు, కానీ ఓవరాల్గా వాళ్ళు కొట్టింది 150. చాలా ఎక్కువ స్కోర్ చేశారు. ఎలా కుదిరింది అంటే మైండ్ సెట్ అలా ఉండింది, ప్రెషర్ పెట్టారు. చెప్పా కదా, దీపక్ చార్ని 22, ట్రెంట్ బోల్ట్ని ఒక ఓవర్లో 22. బుమ్రాని వదలలేదు. బుమ్రా కూడా 3 ఓవర్స్లో 10 రన్స్ కంటే ఎక్కువ కన్సీడ్ చేశాడు. హార్దిక్ పాండ్యా ఫస్ట్ ఓవర్లో 4 మాత్రమే ఇచ్చాడు. చాలా మంచి ఓవర్ వేశాడు, హార్డ్ లెన్స్ హిట్ చేశాడు. మేబీ దట్స్ ది వే టు బౌల్ టు జైస్వాల్ అండ్ సూర్యవంశి. బట్ మిగతా అందరూ కూడా రన్స్ ఇచ్చుకుంటూనే పోయారు, సమర్పించుకుంటూనే పోయారు. అండ్ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ స్టార్ట్ అయింది, త్వరగా వికెట్లు పడిపోయాయి. ఎప్పుడైతే మీరు 150 చేజ్ చేస్తున్నప్పుడు 2-3 వికెట్స్ పడిపోతాయో, టకటక ఫస్ట్ రిగిల్టన్ అవుట్ అయిపోయాడు, సూర్య అవుట్ అయిపోయాడు, రోహిత్ శర్మ అవుట్ అయిపోయాడు, తిలక్ వర్మ వచ్చాడు, తన అవుట్ అయిపోయాడు. ఇలా వరుసగా వికెట్స్ పడుతుంటే యూ కెనాట్ చేజ్ సచ్ బిగ్ స్కోర్స్. ఈవెన్చువల్గా వాళ్ళు 11 ఓవర్స్లో 123 స్కోర్ చేశారు. అంటే చాలా పెద్ద స్కోరే అది కూడా. కాకపోతే అవతల పక్క టీం ఇంకా బాగా ఆడారు. అది బర్గర్కి 2, నాండ్రూ బర్గర్ 2 వికెట్లు, సందీప్ శర్మ 2 వికెట్స్, రవి బిష్ణు 2 వికెట్స్. పర్పుల్ క్యాపు రాజస్థాన్ రాయల్స్ దగ్గరే, ఆరెంజ్ క్యాపు రాజస్థాన్ రాయల్స్ దగ్గరే. 3 గెలుపులు రాజస్థాన్ రాయల్స్వే. సో వాళ్ళు టాప్ ఆఫ్ ద టేబుల్ ఉన్నారు ప్రస్తుతానికి, మంచి ఫామ్లో ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు చాలామంది ఇంటెలిజెంట్ బాయ్స్ వచ్చి క్వశ్చన్ అడుగుతారు, భయ్యా నువ్వే కదా ముంబై ఇండియన్స్ని అవెంజర్స్ టీంతో పోల్చావు, మరి ఏమైంది అని. అవెంజర్స్ టీమే ఇప్పటికి కూడా.
ఆ ప్లేయర్లు చూడండి ఒకరితో ఒకళ్ళు ఎవరు వస్తారో. అవెంజర్స్ లాంటి టీమే అయినా కూడా ఆన్ ద గ్రౌండ్ ఆపోజిషన్ టీం ఇంకా బాగా ఆడితే, మీకంటే అవెంజర్స్ బాబుల్లాగా ఆడితే వాళ్ళే గెలుస్తారు. దట్ స్పోర్ట్ ఫర్ యూ. ఆన్ పేపర్ స్ట్రెంగ్త్ ఒకలా ఉంటుంది, పర్ఫామ్ ఆ స్ట్రెంగ్త్కి తగ్గట్టుగా చేస్తారా, కొన్ని సందర్భాల్లో చెయ్యరా, అది మ్యాచ్ జరిగినప్పుడే తెలుస్తుంది. సో ఐ డోంట్ టేక్ మై వర్డ్స్ బ్యాక్. ఇప్పటికి కూడా ముంబై ఇండియన్స్ అవెంజర్స్ లాంటి టీమే. ఇలాంటి స్క్వాడ్ ప్రపంచంలో ఏ T20 లీగ్లో కూడా అసెంబుల్ అవ్వలేదు. వాళ్ళు గెలిచినా గెలవకపోయినా ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ అది. ఐ స్టిల్ స్టాండ్ బై ఇట్. ఓకే, ఇది మ్యాటరు. నౌ నెక్స్ట్ మనం ప్రివ్యూకి వెళ్ళే ముందర చెప్పు కౌశిక్లోకి వెళ్ళిపోదాం. ఆ పని చేద్దాం. మామా బ్రో, ది రైజ్ ది ఫాల్, ది రైజ్ సూర్యాన్సే, ది ఫాల్ జస్ప్రీత్ బుమ్రా. ఇది ఏమంటారు? ఇది ఏమన్నా చర్చించవలసిన విషయమా? కొంచెం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మామా బ్రో. సో వీరాంగి సాయి కృష్ణ మనకి మరొకసారి పంపించాడు చెప్పు కౌశిక్లో ఒక వీడియో. రైజ్ ఆఫ్ సూర్యవంశీ, ఫాల్ ఆఫ్ బుమ్రా అంటున్నాడు. భయ్య ఐ డిసగ్రీ ఎ లిటిల్ బిట్ విత్ దట్. ఓకే, ఫాల్ ఆఫ్ బుమ్రా అనలేం. ఏంటి, ఒక మ్యాచ్లో ఒక సీజన్లో కూడా ఎక్కువగా రన్స్ ఇచ్చేస్తున్నా కూడా, తన స్థాయికి తగ్గట్టుగా వికెట్స్ తీసుకోకపోయినా కూడా ఫాల్ ఆఫ్ బుమ్రా అనడానికి లేదు. ఈ పర్టిక్యులర్ మ్యాచ్లో, ఈ పర్టిక్యులర్ డ్యూయల్ బిట్వీన్ వైభవ్ సూర్యవంశీ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యవంశీ గెలిచాడు. ఓకే, హిస్ ఇస్ ది అప్పర్ హ్యాండ్. ఇక్కడ వరకు ఓకే, కానీ దీనికి ఏమన్నా రైజ్ ఆఫ్ సూర్యవంశీ అన్నా పర్లేదు, కానీ ఫాల్ ఆఫ్ బుమ్రా అనాల్సిన పని లేదు. ఇస్ వాట్ ఐ థింక్. ఇలాంటివి చాలా జరుగుతాయి భవిష్యత్తులో. బుమ్రా ఈజ్ అ లెజెండ్, ఈజ్ అ గోట్, తను మోడర్న్ డే గ్రేట్ తను. సో తనని తక్కువ అంచనా వేయాల్సిన పని లేదు, తక్కువ చేసి మాడాల్సిన పని అంతకంటే లేదు. సో దట్స్ వాట్ మై పర్సనల్ బిలీఫ్ ఇస్. ఎస్, వైభవ్ సూర్యవంశీ ధైర్యంగా ఆడాడు, దాన్ని మెచ్చుకుందాం. కుర్రాడు చాలా బాగా ఆడుతున్నాడు, దానికి పొగడాలి. తన ధైర్యాన్ని మెచ్చుకోవాలి, తన స్కిల్ని మెచ్చుకోవాలి, షాట్స్ ఆడే విధానాన్ని మెచ్చుకోవాలి. దాంట్లో ఏం మొహమాటం లేదు మనకి. కాకపోతే బుమ్రాని తక్కువ చేయక్కర్లా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది క్వశ్చన్. మీరు కూడా ఏమైనా పంపించాలనుకుంటే, చెప్పు కౌశిక్ సెగ్మెంట్లో ఫీచర్ అవ్వాలనుకుంటే కనుక మీ క్వశ్చన్స్ రికార్డ్ చేసి పంపించండి kaushikNCofficial@gmail.com. అండ్ వాటికి సమాధానం వాటి గురించి చర్చ కార్యక్రమం పెట్టుకుందాం మనం. ఓకే, నో ఒపీనియన్ ఇస్ బ్యాడ్ ఒపీనియన్, నో క్వశ్చన్ ఇస్ బ్యాడ్. డిస్కషన్ మాత్రమే చేస్తాం, డిబేట్ కూడా చేయం ఇక్కడ. ఓకేనా? మిగతా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. కొంతమంది ఆర్సీబీ గురించి, కొంతమంది SRH గురించి పంపించారు. వాళ్ళ మ్యాచ్ వచ్చినప్పుడు అవి తీసుకుని ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే మా బ్రో, రైట్. నెక్స్ట్ గేమ్ ఈజ్ అబౌట్ DC అండ్ GT. దానికి సంబంధించి ఏమైనా ఉన్నా, ఆర్ దాని తర్వాత రోజున్న మ్యాచ్ గురించి ఏమైనా ఉన్నా, అది చెప్పు కౌశిక్లో ఉంటే సూపర్గా ఉంటుంది అనమాట. సరే, ఇప్పుడు ప్రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటన్స్. ఢిల్లీ క్యాపిటల్స్ 2-2 గెలిచి వస్తున్నారు, గుజరాత్ టైటన్స్ 2-2 ఓడిపోయి వస్తున్నారు. రెండు టీమ్స్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఏంటంటే DCకి ఏమో వాళ్ళ ఓపెనర్స్తో ప్రాబ్లము. రెండు మ్యాచ్లో కూడా ఓపెనర్స్ నుంచి సరిగ్గా స్టార్ట్ రాలేదు. సమీర్ రిజ్వీ కాపాడాడు. ఇటు గుజరాత్ టైటన్స్కి ఏమో వాళ్ళ ఓపెనింగ్ బాగానే ఉంది, తర్వాత ఎవరో రన్లు కొట్టట్లేదు. మిడిల్ ఆర్డర్ లేదు, మాయం. అంటే మిడిల్ ఆర్డర్ అసలు గాయపోయిందే, ఆ టైప్లో ఉందన్నమాట పరిస్థితి. యావరేజ్ ఆఫ్ GT మిడిల్ ఆర్డర్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ 2025 IPL ఇస్ 20. దాన్ని బట్టి మేము అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ టాప్ 3 రన్స్ కొడితే కొట్టారు, లేకపోతే దేవుడు ఎరుగు టైప్లో ఉంటుందన్నమాట. సో DC అండ్ GT ఇద్దరు కూడా కొన్ని ఇష్యూస్ రిజాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నౌ మ్యాచ్ ఇస్ అట్ అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీలో. అండ్ ఏ పిచ్ అయితే వాడతారో, ఏ పిచ్ అయితే వాడబోతున్నారో దానిపైన హై స్కోరింగ్ మ్యాచెస్ జరిగేట గతంలో. కాకపోతే వర్షం పడుతూ ఉండింది, సో మాయిశ్చర్ కంటెంట్ కాస్త ఉండొచ్చు. మొదట బ్యాటింగ్ చేసిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. పైగా మ్యాచ్ రోజు కూడా 4-5 దాకా సాయంత్రం వర్షం పడే సూచనలు ఉన్నాయట. వర్షం అంతరాయం కలిగిస్తుందా ఈ RR-MI మ్యాచ్ లాగా? వెయిట్ చేసి చూద్దాం. హోప్ఫుల్లీ అలా జరగకపోతే బాగుంటుంది. ఫుల్ 20 ఓవర్స్ చూస్తేనే మజా వచ్చేది అందరికీ కూడా. బట్ ఆ వర్షం అన్న ఫ్యాక్టర్ కూడా ఉంది. దాన్ని బట్టి టాస్ గెలిచిన తర్వాత ఏం చేయాలో డిసైడ్ బహుశా చేసుకోవచ్చు టీమ్స్ కూడా. నౌ స్పీకింగ్ ఆఫ్ ది టీమ్స్, వాళ్ళ ప్లేయింగ్ 12s ఎలా ఉండొచ్చు అంటే, ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళకు ఉన్న ఇబ్బందులు ఏంటి? KL రాహుల్ నుంచి ఇప్పటిదాకా రన్స్ రాలేదు, 2 మ్యాచ్లు కలిపి 1 రన్ మాత్రమే. తర్వాత నితీష్ రాణా నుంచి రన్స్ రావట్లేదు. తర్వాత విప్రాజ్ నిగమ్ నుంచి అంత బాగా పర్ఫార్మెన్స్ రావట్లేదు. బట్ మిగతా వాళ్ళు బాగానే పర్ఫార్మ్ చేస్తున్నారు. సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్ ఫస్ట్ మ్యాచ్ గెలిపించారు, సమీర్ రిజ్వీ తర్వాత మ్యాచ్ గెలిపించాడు. అండ్ బౌలింగ్లో ముఖేష్ కుమార్ బాగా వేస్తున్నాడు, నట్టు బాగా వేస్తున్నాడు. సో అక్సర్ కూడా బాగానే వేస్తున్నాడు, కుల్దీప్ కూడా బాగానే వేస్తున్నాడు. సో మిగతా అంతా బాగానే ఉంది. నేను ఫస్ట్ చెప్పిన 3 ప్లేయర్స్ మట్టుకే వాళ్ళ నుంచి పర్ఫార్మెన్స్ బెటర్గా ఆశిస్తారు, అది చూసుకుంటారు. పెద్ద మార్పులు ఏమి చేయకపోవచ్చు అని అనిపిస్తోంది నాకు. 2 మ్యాచ్లు గెలిచున్నారు కాబట్టి. అంటే వెన్ యూర్ విన్నింగ్ యూ టిపికలీ డోంట్ టెన్ టు చేంజ్ యువర్ సైడ్ జనరల్గా, రైట్? సో ఎక్కువ మార్పులు ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను. ఇటుపక్క గుజరాత్ టైటన్స్ విషయానికి వస్తే వీళ్ళు మార్పులు చేసుకోవచ్చు. ఒకటి, శుభ్మన్ గిల్ ఫిట్గా ఉన్నట్ట. సాయి సుదర్శన్ మ్యాచ్ కంటే ముందర జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాడు ఇస్ ఫిట్ అండ్ అవైలబుల్ అని. తన వెనక్కి వచ్చేస్తాడు, విచ్ మీన్స్ కుమార్ కుషాగ్రా బాగానే ఆడాడు తను కూడా. బట్ హీ విల్ ఆబ్వియస్లీ మేక్ వే, గిల్ వచ్చేస్తాడు స్క్వాడ్లోకి. కగిసోర్ రబాడా ఫామ్ కొంచెం కంగారు పెట్టిస్తుంది గుజరాత్ టైటన్స్ని, బికాస్ తన
ఎకానమీ 10 కంటే పైగా ఉంది. లాస్ట్ సీజన్ కూడా అంతే ఉండింది. యార్కర్లు పడట్లేదు, వికెట్స్ ఎక్కువగా తీసుకోలేకపోతున్నాడు. మరి ఏం జరుగుతుందో తనకే తెలియాలి. ఆ ఫామ్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది సీజన్ ముందుకెళ్ళే కొద్దీ చూడాలి. సో తన స్థానంలో వేరే ఫారెన్ ప్లేయర్ ఏమైనా తేవచ్చా, ఆప్షన్స్ ఎవరు ఉన్నారని ఫస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. జేసన్ హోల్డర్ ఉన్నాడు, అంత పేస్ వేయడు, బట్ అంత పొడుగ్గా ఉంటాడు, బాల్ కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ అవ్వగలుగుతుంది అండ్ బ్యాటింగ్తో కూడా రన్స్ కాంట్రిబ్యూట్ చేయగలడు. పైగా బ్యాటింగ్ అని ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే జీటీ దగ్గర బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్లో లేదు, అది పెద్ద ప్రాబ్లంగా మారింది. వాళ్ళకి 2 మ్యాచ్ల్లో కూడా 25 కంటే ఎక్కువ స్కోర్ చేసిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ లేడు, అది వాళ్ళకి మేజర్ ప్రాబ్లంగా మారుతుంది. సో ఆ మార్పు వాళ్ళు బహుశా చేసుకోవచ్చు, మిగతా అంతా లుక్స్ ఓకే. సో గిల్లో కూడా వస్తాడు, చేస్తే గీస్తే కగిసో రబాడాని బయటకు పంపించేసి జేసన్ హోల్డర్ని తీసుకొస్తారేమో, అదర్వైజ్ ఎవ్రీథింగ్ లుక్ సార్టెడ్. నౌ పాయింట్స్ టు అడ్రస్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎవరి పర్ఫార్మెన్స్ల గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆశిస్తున్నాను చేస్తే బాగుంటుంది. ఒకటి కేఎల్ రాహుల్, తన నుంచి రన్స్ రావాల్సి ఉన్నాయి. జనరల్ ఈజ్ అ వెరీ కన్సిస్టెంట్ ప్లేయర్ ఐపీఎల్స్లో, సో తన నుంచి రన్స్ ఒకటి ఎక్స్పెక్ట్ చేసేది ఉంది. అలాగే ఇటుపక్క గుజరాత్ టైటన్స్లో చూస్తే కనుక ఆ టాప్ 3 నుంచి రన్స్ వస్తాయి, బట్ ఆ టాప్ 3 కాకుండా మిడిల్ ఆర్డర్లో ఎవరైనా రన్స్ స్కోర్ చేస్తే చూడాలనుంది. ఫర్ ద సేక్ ఆఫ్ గుజరాత్ టైటన్స్, టాప్ 3 కొట్టినా కొట్టకపోయినా వాళ్ళు కొట్టద్దని కాదు, బట్ ఈ మిడిల్ ఆర్డర్ నుంచి రన్స్ రావాలి. టోర్నమెంట్ ముందుకెళ్లే కొద్దీ వీళ్ళు ఆ ప్లే ఆఫ్స్ దాకా వెళ్ళాలన్నా, ఈవెన్ ఇఫ్ దే వాంట్ టు గో ఆల్ ది వే, వాళ్ళ మిడిల్ ఆర్డర్ నుంచి ఖచ్చితంగా పర్ఫార్మెన్స్లు రావాలి. అది ఎవరు చేస్తారన్నది లెట్స్ వెయిట్ అండ్ సీ. దట్స్ వాట్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. బౌలింగ్ పరంగా హై స్కోరింగ్ మ్యాచ్ అయితే బౌలర్స్ ఎంత తక్కువ ఇస్తే అంత మంచిది. 4 overs 40 బ్రిలియన్ స్పెల్, హ్యాట్స్ ఆఫ్ చెప్పడమే బౌలర్కి, అదే కనుక వేయగలిగితే. సో అంతకుమించి బౌలర్స్కి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఇఫ్ దే డూ వెల్ అండ్ టేక్ వికెట్స్, బ్రిలియంట్, నథింగ్ లైక్ ఇట్. బట్ 4 overs 40 ఐ వుడ్ స్టిల్ టేక్ ఇట్ ఆన్ ఎనీ డే, అది నేను చెప్పొచ్చే విషయం. సో ఇది మ్యాచ్కి సంబంధించిన ప్రివ్యూ. మీరు మరి ఆ చెప్పు కౌశిక్లో మీరు ఏమన్నా పంపిస్తే పంపించండి. అలాగే వీడియో గురించి ఏమైనా నచ్చితే కమెంట్ చేయండి. ఈ డీసీజీటీ మ్యాచ్లో మీ ఉద్దేశంలో ఎవరిది పై చేయవుతుందో యూ కెన్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ప్లేయర్ అది కూడా. అండ్ లైక్ ది వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని స్టాంప్ టెస్ట్కి మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్.